కార్తీక మాసంలో ఏ ఆలయంలో చూసినా శివనామస్మరణం మారుమోగిపోతుంటుంది. భక్తులు దీపాలను వెలిగించి తమ కోరికలను తీర్చి మోక్షాన్ని కలిగించమని పరమేశ్వరుణ్ణి కోరుతుంటారు. అసలు కార్తీక మాసంలో చేసే శివపూజకు ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందో టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం దక్షిణాయనం మోక్ష సాధనకు అనువైన పుణ్యప్రదమైన కాలం కాబట్టి ముఖ్యమైన పండుగలన్నీ కూడా దక్షిణాయనంలోనే వస్తాయి. అటువంటి దక్షిణాయన కాలంలో ఉత్తమ మాసం కార్తీక మాసం. మోక్షకారకుడైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని ఇహపర సుఖాలను మించిన మోక్షాన్ని సులువుగా సాధించవచ్చని భక్తుల నమ్మకం. పురాణాల్లో కూడా ఇందుకు తగిన నిదర్శనాలు ఉన్నాయి. మహాభారతంలో పాండవులు కార్తీక మాసంలో శివారాధన చేసి జన్మరాహిత్యాన్ని పొందారని పండితులు చెప్తున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుని వధించి లోకాన్ని రక్షించడం, ఆషాఢశుద్ధి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి కార్తీక శుద్ధి ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కోవడంతో ఈ మాసానికి ఇంతటి విశిష్టత వచ్చిందని పండితులు అంటున్నారు. శివుడు నిష్కలమైన భక్తిని కోరతాడనేది జగమెరిగిన సత్యం. అందులో అభిషేకాలు, ఉపవాసాలు, దీపాలు, జాగరణలు ఇలా ఎన్నో ఉన్నాయి. బోలాశంకరుడైన శివుడు అభిషేక ప్రియుడు కనుక ఈ మాసంలో పంచామృతాలు, బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేసిన ఎడల త్వరగా ప్రసన్నుడవుతాడు.